హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సేస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. మనం స్టార్ట్ చేసిన ఈ ఎన్సీఆర్టీస్ హిస్టరీకి సంబంధించిన డిస్కషన్లో మనము 6th and 7th స్టాండర్డ్స్ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ 8th స్టాండర్డ్కి సంబంధించి చాప్టర్ 4లోకి వచ్చేసాము. దీనిలో థీమ్ మనకేం కనిపిస్తుందంటే ట్రైబల్స్ గురించి. ఓకే, పర్టికులర్లీ ట్రైబల్ రివోల్ట్స్ కానీ ఏదైనా పర్టికులర్ ట్రైబల్ రివోల్ట్ కానీ అది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఒకసారి మనము సబ్ టాపిక్స్ చూద్దాం. ఏమేమి ఇచ్చారు ఇక్కడ. ట్రైబల్స్, దికూస్, ద విజన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్. అయితే ఇక్కడ బిర్సా ముందా చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప లీడర్. ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. ముండా ఉల్గలన్, ముండా రివోల్ట్, వాళ్ళు ఎట్లా నివసించేవాళ్ళు, హౌ డిడ్ ద ట్రైబల్ గ్రూప్స్ లివ్. ఓకే, సమ్ హర్డెడ్ యానిమల్స్, అంటే వాళ్ళ లైవ్లీహుడ్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఇక్కడ. కలోనియల్ రూల్ ఎఫెక్ట్ ఆన్ ట్రైబల్ ఏరియాస్ లైఫ్స్. నెక్స్ట్ మనకి వాట్ హ్యాపెన్ టు ద షిఫ్టింగ్ కల్టివేటర్స్. సో ఇది ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్. ఇది ఎన్వైరన్మెంట్ కి విరుద్ధమే, కానీ ఆ టైం పీరియడ్ లో చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి ట్రెడిషనల్ గా ఫాలో అవుతా వచ్చేవాళ్ళు. సో బ్రిటిషర్స్ దానిపైన రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. కొన్ని ట్రైబల్ గ్రూప్స్ దానికి అగేన్స్ట్ గా రివోల్ట్ అవ్వడం కూడా జరిగింది అనమాట. ఇక్కడ ఫర్దర్ వెళ్ళినట్టయితే మనకి ఫారెస్ట్ లాస్ అండ్ దేర్ ఇంపాక్ట్, అది కలోనియల్ రూల్ యొక్క ఇంపాక్ట్ లోనే మనకు కవర్ అయిపోతుంది. ద ప్రాబ్లమ్ విత్ ద ట్రేడ్, అంటే వాళ్ళ ప్రోడక్ట్స్, ఏ విధమైన ప్రోడక్ట్స్ ఉండేవి, వాటిపైన ఈ కలోనియల్ లాస్ ఒక ఇంపాక్ట్ ఏంటి, అది కూడా మనకి ఇక్కడ డిస్కషన్ లో కనిపిస్తుంది. ద సర్చ్ ఫర్ ద వర్క్. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం థీమ్లోకి వెళ్ళిపోదాం. దీనిలో ఉన్నదాన్ని నేను సమ్మరైజ్ చేసి అసలు ఈ చాప్టర్ 4లో ఎన్సీఆర్టీస్ ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది నేను చాలా షార్ట్గా, స్వీట్గా, బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫాలో అవుతే చాలు, మళ్ళీ అది ఆ చాప్టర్ తీసి చదవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సింది పర్టికులర్లీ ట్రైబల్స్ కాబట్టి మనము బేసిక్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేద్దాం. మనకి ఎన్సీఆర్టీస్ని బేస్ చేసుకునే, ఈ చాప్టర్లో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఇక్కడ మనకి ట్రైబల్ రివోల్ట్స్ పైన ఉంది కాబట్టి టాపిక్ నేను ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ మనం ట్రైబ్స్ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ట్రైబల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ట్రూ పేట్రియాట్స్. ఖచ్చితంగా దే ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దేర్ రివోల్ట్స్ వర్ ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ఓన్లీ. వెపన్స్ తోనే కొట్లాడడం జరిగింది. పాపం వాళ్ళ దగ్గర మోడర్నైజ్డ్ వెపన్స్ లేవు ఆ టైం పీరియడ్ లో. ట్రెడిషనల్ వెపన్స్, స్పియర్స్ కానీ, బౌస్ కానీ, ఆరోస్ కానీ. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీళ్ళ దగ్గర, కంపెనీ దగ్గర కానీ, తర్వాత ఉన్న క్రౌన్ రూల్, మనకి బ్రిటిష్ రూల్, తర్వాత వచ్చిన బ్రిటిష్ రూల్లో కానీ మనకి మోడర్నైజ్డ్ వెపన్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇట్ వాస్ అన్ఈక్వల్ ఫైట్. అయితే ట్రెడిషనల్ వెపన్స్ ఆన్ వన్ సైడ్ అండ్ మోడర్నైజ్డ్ వెపన్స్ ఆన్ ద అదర్ సైడ్. అండ్ వీళ్ళకి స్ట్రాటజీస్ కానీ, పాలసీస్ కానీ చాలా చాలా అద్భుతంగా తెలుసు, ఎవరికి, కంపెనీకి కానీ, తర్వాత బ్రిటిష్ డైరెక్ట్ రూల్కి కానీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ఈక్వల్ ఫైట్ మూలంగా ఏం జరిగింది అంటే డెత్ టోల్ అనేది విపరీతంగా జరిగింది అనమాట. ఇమ్మెన్స్ వైలెన్స్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కూడా చాలా చూడొచ్చు ఇక్కడ, ఎందుకంటే కంప్లీట్లీ అన్ఈక్వల్ ఫైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైబల్స్ వర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ పేట్రియాట్స్. ఖచ్చితంగా దేర్ స్ట్రగుల్స్ వర్ కంప్లీట్లీ ఆర్మ్డ్ స్ట్రగుల్స్. కానీ ఇక్కడ బికాస్ ఆఫ్ ద అన్ఈక్వల్ ఫైట్ అండ్ దేర్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఏంటి అంటే పాపం వాళ్ళు నమ్మేవాళ్ళు ఏంటంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్స్లో బ్రిటిషర్స్ని ఎదుర్కోవడానికి, అంత పవర్ఫుల్ ఆర్మీస్ని ఎదుర్కోవడానికి, అంత పవర్ఫుల్ వెపనరీని ఎదుర్కోవడానికి మన ట్రైబల్ గాడ్స్ వచ్చి మనల్ని బ్యాటిల్ ఫీల్డ్స్లో కాపాడతారని ఒక నమ్మకం వాళ్ళకి. సో ద సూపర్స్టిషియస్ బిలీఫ్ కానీ, అన్ఈక్వల్ ఫైట్ కానీ, వీటి అవుట్కమ్స్ ఏంటంటే ద డెత్ టోల్ వాస్ వెరీ హై. సో ద ట్రైబల్స్ అన్డౌటెడ్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆ టైంలో రివోల్ట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ పేట్రియాట్స్. అయితే ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే అసలు ఈ ట్రైబల్ రివోల్ట్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవ్వడం జరిగింది, దీనికోసం మనకి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అయితే ఇక్కడ నేను టైం పీరియడ్ని డివైడ్ చేయడం జరిగింది, ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. 17th to 18th AD లో జరిగిన రివోల్ట్స్ ఏవైతే ట్రైబల్ రివోల్ట్స్ ఉన్నాయో they coincided with the rise of British in India.
అంటే ఒక సైడ్ ఏమో బ్రిటిషర్స్ రైజ్ అవ్వడం జరుగుతుంది పొలిటికల్లీ, ఇంకో సైడ్ ఏమో దేవర్ రివోల్టింగ్ అగేన్స్ట్ ద రైజ్ ఆఫ్ బ్రిటిష్ పవర్. ఓకే, అయితే ద 17th and 18th century revolts coincided with the rise of British in India. ఇంకోటి ఇక్కడ మనము 18th to 19th AD రివోల్ట్స్ మనం చూసినట్టయితే ట్రైబల్ రివోల్ట్స్, దే కోయిన్సైడెడ్ విత్ ద బ్రిటిష్ కలోనియలిజం. అండ్ పర్టికులర్ గా 1920 నుండి 1947 లో జరిగిన ట్రైబల్ రివోల్ట్స్ మనం చూసినట్టయితే దే కోయిన్సైడెడ్ విత్ ద అగ్రేరియన్ రివోల్ట్స్, అంటే ఫార్మర్స్ రివోల్ట్స్ కానీ, దే కోయిన్సైడెడ్ విత్ ద అగ్రేరియన్ రివోల్ట్స్, సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ అండ్ నేషనల్ మూవ్మెంట్. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఐ హావ్ డివైడెడ్ ద టైం పీరియడ్, మోడర్న్ ఎరాని నేను 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అప్పుడే మనకి ట్రైబల్ రివోల్ట్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు రివోల్ట్ అవ్వడం జరిగింది, ఆ ఏ కారణాలలో ఏ పరిస్థితులలో రివోల్ట్ అవ్వడం జరిగింది అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. 17th to 18th century AD ట్రైబల్ రివోల్ట్స్ హ్యావ్ కోయిన్సైడెడ్ విత్ ద రైజ్ ఆఫ్ ద బ్రిటిష్ ఇన్ ఇండియా. 18th to 19th century AD ట్రైబల్ రివోల్ట్స్ హ్యావ్ కోయిన్సైడెడ్ విత్ ద బ్రిటిష్ colonialism in India, and the tribal revolts particularly between 1920 and 1947 have coincided with the agrarian movement, separatist movements and the national movement. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సింది. దాని తర్వాత ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ లోకి పోయినట్టయితే మనము ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం. మనము అసలు ఈ ట్రైబల్స్ ఎందుకు రివోల్ట్ అయ్యారు, వై ద ట్రైబ్స్ హ్యావ్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మనకు గుర్తుకు రావాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఈ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాండెడ్ టు ద ఫారెస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్. Expansion of British rule to forest and hilly areas in India. This is the first point you should know. So అప్పటిదాకా అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ మాత్రమే బ్రిటిష్ రూల్ కింద ఉండేవి. ఇప్పుడు రిమోట్ ఏరియాస్, ఫారెస్ట్ ఏరియాస్, హిల్లీ ప్రాంతాలు కూడా రావడం జరిగింది. ఈ ట్రైబ్స్ పాపం చాలా ఐసోలేటెడ్ గా బతుకుతూ ఉంటారు, బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధాలు లేకుండా వాళ్ళ కల్చర్ని బాగా సీక్రెట్ గా ప్రిజర్వ్ చేసుకుంటూ చాలా ఇన్నోసెంట్ పీపుల్ కాబట్టి పాపం వాళ్ళకి బయట ప్రపంచం గురించి తెలియదు. అటువంటి రీజన్స్ లోకి ఈ బ్రిటిష్ రూల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద రివోల్ట్స్. సెకండ్ ఏంటి అంటే అవుట్ సైడర్ మూవ్మెంట్స్. బ్రిటిష్ అఫీషియల్స్ రావడం స్టార్ట్ అయింది, ట్రేడర్స్ రావడం స్టార్ట్ అయింది, వాళ్ళ పాస్టర్స్, మనకి క్రిస్టియన్ మిషనరీస్ కి సంబంధించిన పాస్టర్స్ రావడం స్టార్ట్ అయింది, అండ్ బ్రిటిషర్స్ కింద సబార్డినేట్ ఉన్న జమీందార్స్ రావడం స్టార్ట్ అయింది, అండ్ మనీ లెండర్స్ రావడం స్టార్ట్ అయింది. సో అవుట్ సైడర్ పెనిట్రేషన్ బాగా అయ్యి వీళ్ళకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ వాజ్ రెస్ట్రిక్టెడ్. ఎవరిది? ట్రైబల్స్. ఇట్ రెస్ట్రిక్టెడ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. చూడండి ఎన్ని అన్యాయాలు జరిగాయి. ఇన్నోసెంట్ గా అసలు ఎటువంటి సంబంధం బయట ప్రపంచంతో లేకుండా వాళ్ళది వాళ్ళు ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ కానీ వాళ్ళ నమ్మకాలని కాపాడుకుంటా వచ్చే వాళ్ళని కూడా వదలలే ఈ బ్రిటిషర్స్ అనమాట. సో ఇక్కడ అవుట్ సైడర్ మూవ్మెంట్స్ ఈజ్ నెక్స్ట్ రీజన్. ఇంకోటి ఏంటి అంటే ట్రైబల్ ప్రోడక్ట్స్ వర్ ట్యాక్స్డ్. బ్యాంబూ కానీ, హనీ కానీ, టాడీ కానీ వాటిని ట్యాక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు వీళ్ళకి ఏం హక్కు ఉందని వాళ్ళని పాపం ఆ ప్రోడక్ట్స్ పైన టాక్సేషన్ విధించాలి. అందుకనే దే హ్యావ్ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అండ్ ఆల్ ద స్ట్రగుల్స్ వర్ కంప్లీట్లీ ఆర్మ్డ్ స్ట్రగుల్స్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ దీస్ ట్రైబల్ రివోల్ట్స్. ఈ ట్రైబల్స్ అందరూ కూడా పేట్రియాట్స్ అనే చెప్పుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ మనము ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ టు ద ఫారెస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్ ఇస్ వన్ రీజన్. అవుట్ సైడర్ మూవ్మెంట్స్, ద ట్రైబల్స్ లాస్ట్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ the tribal products were taxed. అంతేకాకుండా the tribal people lost their forest and land rights. ఫారెస్ట్ లో ఎంతో న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, మెల్లమెల్లగా వాటిని కబ్జా చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ లాగా బతుకుతూ ఉంటారు అనమాట. ఇప్పటికీ కూడా మీరు ఎన్వైరన్మెంట్ ఎకాలజీలో కూడా వాళ్ళ రిఫరెన్స్ వస్తుంది.
ట్రైబ్స్ ఎంత ఇంపార్టెంట్ ఫారెస్ట్ కి, అదొక ఎకోసిస్టమ్. ఆ ఎకోసిస్టమ్ ని కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. దే స్టార్టెడ్ టు లూజ్ దేర్ ఫారెస్ట్ అండ్ ల్యాండ్ రైట్స్. ఎంత అన్యాయం జరిగింది చూడండి. అండ్ దీస్ బ్రిటిషర్స్ ఈవెన్ interference in the socio-economic and religious matters of the tribes. ఇది కూడా one of the reasons. British rule expanded to the forest and hill areas. Outsider movements have started with this. Slowly the tribes started to lose their freedom of movement, and it was like a breach to the freedom of movement of the tribes. The tribal products were taxed. It was not tolerated by the tribes, and the forest and land rights were lost. They started to interfere in their socio-economic and religious matters also. ఇదెక్కడి న్యాయం? So the tribes started to fight against the British. And ante kakunda the Britishers imposed restrictions. They started to impose restrictions on the traditional practices. They started to impose restrictions on the traditional practices of the tribes. ఇంతకు ముందు మనం సబ్ టాపిక్స్ లో కూడా మనకు కనిపించింది షిఫ్టింగ్ కల్టివేషన్ కానీ, హ్యూమన్ సాక్రిఫైసెస్ కానీ. ఎస్, డెఫినెట్లీ ఇవి మంచివి కాదు, కానీ తరతరాలుగా వాళ్ళు నమ్ముకుంటూ వచ్చారు. ఆ మ్యాటర్స్ లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల కూడా కొన్ని రివోల్ట్స్ జరిగినాయి అన్నమాట. సో ఇంతే కాకుండా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, దే వర్ సబ్జెక్టెడ్ టు రిలీజియస్ పర్సిక్యూషన్. చూడండి, మనం చాప్టర్ స్టార్ట్ అయినాక ఎన్ని సబ్ టాపిక్లు, ఎన్ని పేజీలు కనిపించినాయి. ఓవరాల్ గా చూస్తే ఇవే పాయింట్స్ అన్నమాట. సో అందుకనే షార్ట్ గా స్వీట్ గా నేను మీకు కన్వే చేస్తున్నాను ఏమైతే చదవాలో. సో మనకి టైం పీరియడ్ ద్వారా ఈ ట్రైబల్ రివోల్ట్స్ అనేది వాటి నేచర్ అండ్ క్యారెక్టర్ నేను చెప్పాను. అసలు ట్రైబల్ రివోల్ట్స్ అనేటివి మనం ఎటువంటి రివోల్ట్స్ గా కన్సిడర్ చేయాలంటే, పేట్రియాటిక్ ఫీలింగ్ తోని చేయడం జరిగిందా? కంప్లీట్లీ ఎస్. దే వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రిటిషర్స్. వాళ్ళకి విరుద్ధంగానే జరగడం జరిగింది. పెజెంట్ రివోల్ట్స్ వేరు. ఇప్పుడు పెజెంట్ మూవ్మెంట్స్ ఉంటే అవి కూడా 2 phases లో జరిగినాయి. పెజెంట్ రివోల్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ అగేన్స్ట్ ద జమీందార్స్, మనీ లెండర్స్ కానీ లేకపోతే ఇండిగో ప్లాంటర్స్ పైన జరగడం జరిగింది. బ్రిటిష్ ఇంటర్ఫియరెన్స్ తోనే ఫస్ట్ ఫేజ్ లో చాలా వరకు ఎండ్ అవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఏంటంటే కంప్లీట్లీ నేషనలిస్టిక్ స్పిరిట్ లోనే జరగడం జరిగింది. కొన్ని ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది. అట్లనే ఇక్కడ కూడా ట్రైబల్ రివోల్ట్స్ లో డిఫరెంట్ ఫేజెస్ ద్వారా మనం చదువుకోవాలి. ఒక్కసారి మనం చూద్దాము. దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద ట్రైబల్స్ టు రివోల్ట్ అగేన్స్ట్ ద బ్రిటిషర్స్ కాంప్రహెన్సివ్లీ. అంటే ఒక్కొక్క ట్రైబల్ గ్రూప్ ఒక్కొక్క రీజన్ కోసం కొట్లాడింది అనమాట. అందరికీ కామన్ రీజన్స్ ఏం కాదు ఇది. ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ టు ద ఫారెస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్. The outsider movements have started with this, that there was a breach of freedom of movement of the tribes. The tribal products were taxed. It was not tolerated. The tribes slowly started to lose their forest and land rights. And the Britishers slowly started to interfere in socio-economic and religious matters of the tribes. They started to impose restrictions on the traditional practices of the tribes, like shifting cultivation or human sacrifices and all. And they got victimized to the religious persecution, particularly between the Catholic missionaries and the Protestant missionaries. So these are comprehensive reasons why the tribals have revolted. Unkoti మనకి టైం పీరియడ్ గురించి మనకి ప్రస్తావన జరిగింది ఇక్కడ. అండ్ ఎందుకు రివోల్ట్ అయ్యారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ చాప్టర్ లోనే. నేను ఒక్కొక్కటి పార్ట్స్ గా విడగొట్టుకొని చాలా సింపుల్ మేనర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి దేన్ని హైలైట్ చేసి చెప్పడం జరిగింది అంటే, మనకి ఇక్కడ ముండా రివోల్ట్. ఇది ఏ ప్రాంతంలో మనం చూడొచ్చు అంటే జార్ఖండ్ రీజన్ లో, జార్ఖండ్ అండ్ సరౌండింగ్ రీజన్స్. అయితే దీని లీడర్ ఎవరు అంటే బిర్సా ముండా. ఈయనని ఏ విధంగా కన్సిడర్ చేస్తారంటే, హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ మోడర్న్ ఎరా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వై ద ముండా ట్రైబ్ హ్యాస్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ ఇన్ జార్ఖండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ అని మనం చూసినట్టయితే,
The reasons are as following. అదేంటి అంటే outsider penetration, ఇది one of the reasons. Second reason ఏంటి అంటే restrictions on కూన్ ఖత్తి సిస్టమ్. ఈ టర్మినాలజీస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉన్నాయి ప్రిలిమినరీలో. బాగా చదువుకోవాల్సిందే, ఇవి చాలాసార్లు రివైజ్ చేయాల్సిందే. సో ద రెస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్ ఆన్ కూన్ ఖత్తి సిస్టమ్. అంటే కూన్ అంటే బ్లడ్ రిలేషన్. ఇక్కడ కూన్ ఖత్తి సిస్టమ్ ఏంటి అంటే ఇది ల్యాండ్ రైట్స్ కి సంబంధించి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కామన్ యాన్సిస్టరీకి సంబంధించిన ఫ్యామిలీస్ అన్ని, ట్రైబల్స్ లో కూడా యాన్సిస్టర్స్ వేరే యాన్సిస్టర్స్ ఉంటారు. కామన్ యాన్సిస్టరీస్, కామన్ బ్లడ్ లైన్ కి సంబంధించిన ట్రైబల్ ఫ్యామిలీస్ అన్ని కామన్ గా కలిసి ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని కల్టివబుల్ ల్యాండ్ గా మార్చడం జరుగుతుంది అనమాట. దానిలోనే షిఫ్టింగ్ కల్టివేషన్, వివిధ రకమైన ప్రాక్టీసెస్ యూజ్ చేసేవాళ్ళు. సో ఆ కూన్ ఖత్తి సిస్టమ్ పైన రెస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. ఎవరు అంటే ద బ్రిటిషర్స్. సో దేవర్ అగేన్స్ట్ టు దట్. అంతేకాకుండా దేవర్ విక్టిమైజ్ టు ద రిలీజియస్ పర్సిక్యూషన్ అని చెప్పుకోవచ్చు. దేవర్ సబ్జెక్టెడ్ టు రిలీజియస్ పర్సిక్యూషన్. ఫస్ట్ ఏమో క్యాథలిక్ మిషనరీస్ రావడం జరిగింది, వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రొటెస్టెంట్ మిషనరీస్ రావడం జరిగింది, వాళ్ళు కూడా వీళ్ళ మైండ్ సెట్ ని మ్యానిపులేట్ చేయడం జరిగింది. దే గాట్ శాండ్విచ్ బిట్వీన్ ద క్యాథలిక్ మిషనరీస్ అండ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్. ఇది ఫ్యాక్ట్, నిజంగానే జరిగింది. అయితే క్రిస్టియానిటీతో డెఫినెట్ గా ఇన్స్పైర్ అయ్యారు ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ పీపుల్ అందరూ కూడా. అప్పుడు ఈ ఇష్యూని అడ్రస్ చేసుకునేది రిలీజియస్ పర్సిక్యూషన్. అంటే మనము ఎవరి మధ్యలో నలగాల్సిన అవసరం లేదు అని ఒక ఉద్దేశంతో బిర్సా ముండా ఒక కొత్త ఫెయిత్ ని తీసుకుని రావడం జరిగింది. దాన్ని పాపులర్ గా ఏం పిలుచుకుంటారు అంటే బిర్సైత్ ఫెయిత్. ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన సక్సెసర్స్ కానీ ఇప్పటికీ చాలా మంది ఈ బిర్సైత్ ఫెయిత్ ని ఆ ప్రాంతాల్లో నమ్ముతారు ఎంతో పవిత్రంగా. సో ఈ ఫెయిత్ ని తీసుకుని రావడం జరిగింది అనమాట. సో ఇది ఎప్పుడైతే పీక్ స్టేజ్ కి వచ్చిందో ఈ ఫ్రస్ట్రేషన్ అనేది, దే స్టార్టెడ్ టు అటాక్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ ఆఫీసర్స్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు, చర్చెస్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు, పాస్టర్స్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు, అవుట్సైడర్స్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఒక లా అండ్ ఆర్డర్ క్రైసిస్ అనేది ఏర్పడింది ఎక్కడ, జార్ఖండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. సో ఇట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ ద బ్రిటిష్ గవర్నమెంట్. ద లా అండ్ ఆర్డర్ బికేమ్ స్టాండ్ స్టిల్. అంటే ఒక క్రైసిస్ ఏర్పడడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బికేమ్ స్టాగ్నెంట్ అనమాట. ఇక్కడ జార్ఖండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో అంతా చాలా గొప్ప రివోల్ట్ అనమాట ఇది అని చెప్పుకోవచ్చు. అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి పెట్టేయడం జరిగింది. ఏది ఈ ముండా రివోల్ట్. సో ఇక్కడ ఈ ట్రైబల్ రివోల్ట్ ఎప్పుడు ఫేడ్ అయిపోయిందంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బిర్సా ముండా అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని పాపులర్ గా మన హిస్టరీలో ఏమని పిలుస్తారంటే ముండా ఉల్గలన్. ఉల్గలన్ మీనింగ్ ఏంటి అంటే గ్రేట్ ట్యూమల్ట్. ట్యూమల్ట్ అంటే ఏంటి అంటే ఒక వాయిస్ దట్ హ్యాస్ క్రియేటెడ్ అ గ్రేట్ కన్ఫ్యూజన్. ఇట్ లెఫ్ట్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్. సో దాన్ని అందుకనే పాపులర్ గా ఏమని పిలుస్తారంటే ముండా ఉల్గలన్. అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ ట్యూమల్ట్. అంటే ఇట్ ఈస్ వాయిస్ దట్ క్రియేటెడ్ గ్రేట్ కన్ఫ్యూజన్ అన్నమాట. అసలు ఏం జరుగుతుంది మన పరిపాలనలో తెలుసుకోలేని పరిస్థితి అనమాట. అందుకనే దీన్ని ముండా ఉల్గలన్ అంటారు. అయితే ఈ బిర్సా ముండాని మనం ఏం రికగ్నైజ్ చేయాలి? హీస్ ద ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. ఈ ట్రైబల్ రివోల్ట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ దమ్ దే వర్ కంప్లీట్లీ పేట్రియాటిక్ రివోల్ట్స్, బట్ ద ఫైట్ వాస్ కంప్లీట్లీ అన్ఈక్వల్ ఫైట్ అండ్ దే వర్ గైడెడ్ విత్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. కాబట్టి డెత్ టోల్ వాస్ వెరీ హై. అండ్ ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవ్వడం జరిగిందో ట్రైబల్ అండ్ హిల్లీ ఏరియాస్ కి, అప్పుడు నుండి ఈ ఉద్యమాలు అనేది స్టార్ట్ అయింది. ఇది 17th and 18th సెంచరీ ఏడీలో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండేది. 18th and 19th సెంచరీలో ఒక రకంగా ఉండేవి. అండ్ 1920 నుండి 1947 వరకు ఇంకో రకంగా ఉండేవి అనమాట. అయితే ఇక్కడ మనం ఈయన ఫాదర్ ఆఫ్ ట్రైబల్ రివోల్ట్స్ గా రికగ్నైజ్ చేసుకుంటాం కాబట్టి ఈయన బర్త్ డేట్ అదేంటి అంటే నవంబర్ 15th. ఈయన పుట్టినరోజు. ఎవరు? బిర్సా ముండా. కాబట్టి దాన్ని ఇండియన్ గవర్నమెంట్, మన మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఇట్ రికగ్నైజ్డ్ this day to be celebrated as Janjatiya
గౌరవ్ దివస్. అండ్ ఆ రోజు ట్రైబల్స్ ని ఉద్దేశించి చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది. అది కూడా న్యూస్ లో మీరు చూడండి, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే. సో ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్. సరే, ఎక్కువ వాల్యూమ్ లో చాలా చాలా లైన్స్ కనిపించినాయి మనకి, కానీ ఓవరాల్ గా చూసినట్టయితే ఇదే కన్వే చేద్దాం అనుకున్నారు ఈ చాప్టర్ లో. యూ స్టడీ దిస్, యూ ఫోకస్ ఆన్ దిస్, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్ ఆల్సో. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. Vivek signing off. Thank you so much.